తెలంగాణలో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల అనుభవాలతో మరింత అప్రమత్తం అయింది అధికార యంత్రాంగం. సమస్యాత్మక ప్రాంతాల్లో రెండంచెల భద్రతను ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఆదివారం నాడు తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో మొత్తం 4332 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సిండగా 415 ఏకగ్రీవమయ్యాయి. వార్డుల్లో 38,322 గాను 8,304 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 5 పంచాయతీల్లో వివిధ కారణాల వల్ల ఎవ్వరూ నామినేషన్లు వేయలేదు. మరో పంచాయతీలో ఎన్నికలపై కోర్టు స్టే ఉంది. ఇక మిగిలిన 3,911 పంచాయతీ సర్పంచులు, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 193 మండలాల్లోని 4,333 గ్రామ పంచాయతీలను, 38,350 వార్డులను నోటిఫై చేయగా 38,337 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్. మొత్తంగా 57,22,665 మంది ఓటర్లున్నారు. 3,000 మందికి పైగా రిటర్నింగ్ అధికారులను ఎన్నికల కమిషన్ నియమించింది. రెండో దశ ఎన్నికల నిర్వహణలో సైతం 93,905 మంది సిబ్బంది నియమించింది. ఇక ఎన్నికల పరిశీలన కోసం 2,489 మంది మైక్రో అబ్జర్వర్స్, 3,769 వెబ్కాస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 27 మండలాల్లోని 514 గ్రామ పంచాయతీలు, 4,942 వార్డులకు రెండో విడతలో పోలింగ్ జరగాల్సి ఉంది. 30 పంచాయతీల్లో సర్పంచ్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. అందులో కాంగ్రెస్ కు 15, బీజేపీకి 11, బీఆర్ఎస్ కు 2 ఏకగ్రీవం సాధించాయి. దాంతో మొత్తంగా 484 పంచాయతీల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో విడతలో 418 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అందులో 26 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అందులో కాంగ్రెస్ 18, బీజేపీ 1, బీఆర్ఎస్ 5 స్థానాలు సాధించాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 393 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 82 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దాంతో 311 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవమైన వాటిలో 77 స్థానాలను కాంగ్రెస్, బీజేపీకి 2, బీఆర్ఎస్ 3 స్థానాలు సాధించాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 613 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 71 స్థానాలు ఏకగ్రీవం కాగా 539 పంచాయతీలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఏకగ్రీవమైన వాటిలో 63 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్ గెలుచుకున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 574 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 31 ఏకగ్రీవంగా మారాయి. దాంతో 543 పంచాయతీల్లో ఆదివారం పోలింగ్ జరుగుతుంది. ఏకగ్రీవమైన వాటిలో కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 13 గెలుచుకున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 565 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 44 ఏకగ్రీవమయ్యాయి. దాంతో 521 పంచాయతీల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఏకగ్రీవమైన వాటిలో కాంగ్రెస్ కు 33, బీఆర్ఎస్ కు 9 స్థానాలు లభించాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూస్తే 564 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు రెండో విడతలో జరగాల్సి ఉండగా 57 ఏకగ్రీవమయ్యాయి. దాంతో 507 పంచాయతీలకు ఎన్నిక జరగనుంది. ఏకగ్రీవమైన వాటిలో కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ 5 పంచాయతీలను గెలుచుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని 7 మండలాల్లో 178 గ్రామ పంచాయతీల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా 13 పంచాయతీల్లో ఏకగ్రీవం కాగా 165 గ్రామ పంచాయతీల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఏకగ్రీవమైన గ్రామాల్లో 6 కాంగ్రెస్ మద్దతుదారులు, 4 బీఆర్ఎస్ మద్దతుదారులు, 1 బీజేపీ, 2 స్వతంత్రులు గెలుచుకున్నారు. వికారాబాద్ జిల్లాలో 7 మండలాల్లో 75 గ్రామాల్లో రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. వికారాబాద్ జిల్లాలో 20 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన పంచాయతీల్లో 8 గ్రామాలు కాంగ్రెస్ మద్దతుదారులు, 12 గ్రామాల్లో స్వతంత్రులు సొంతం చేసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో ఓటింగ్ సరళిని వెబ్కాస్టింగ్ చేస్తోంది ఎలక్షన్ కమిషన్. సమస్యాత్మక ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టింది ఎన్నికల సంఘం. దాదాపు 30,000 వరకు సీసీటీవీలతో పర్యవేక్షణ చేస్తోంది పోలీస్ శాఖ. మొదటి విడత తరహాలో రెండో విడత ఎన్నికలకు పోలీస్ బందోబస్తు కట్టుదిట్టం చేశారు. సాయంత్రం కౌంటింగ్ పూర్తయ్యాక ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది.